హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితాస్ నెస్ట్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి రోజు వ్లాగ్ అన్నమాట. సో ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే కృష్ణయ్యని పెట్టడానికి స్టూల్ ఒకటి మా వారు తీసుకొచ్చారు కొత్తది. సో అది ఫస్ట్ టైం కదా, కొంచెం దాన్ని క్లీన్ చేసుకొని పసుపు అది రాసి వరిపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ అక్షంతలు అది వేసి ఒక క్లాత్ వేసి కృష్ణయ్యని పెట్టుకుందామని ఇది స్టూల్ని అయితే రెడీ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో కూడా ఒక కొత్త స్టూల్ తెప్పించుకున్నాను అని చూపించాను. ఆ స్టూల్ ఇదే. ఈ స్టూల్ పూజా మందిరంలో పెట్టడం వల్ల నాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మా పూజా మందిరం చాలా చిన్నదని చెప్పాను కదా, సో అందువల్ల నాకైతే క్లీనింగ్కి అట్లకి చాలా ఇబ్బంది అయ్యేది. అండ్ ఇంకొకటి కూడా, కృష్ణయ్యని ఇందు మీద పెట్టడం వల్ల చాలా హైట్గా అనిపించేవారు. ఆయనకు మరి అది నచ్చలేదో ఏంటో తెలీదు. సో ఈ కొత్త స్టూల్ వేయగానే అందరికీ సమానంగా ఉన్నారనమాట. సో ఏదైనా సరే ఆయనే చేయించుకుంటారు మన ద్వారా, మనం నిమిత్త మాత్రంలో మాత్రమే. ఇక్కడైతే కృష్ణయ్య కోసం నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నాను. నైవేద్యంగా అటుకుల పాయసం చేసుకుంటున్నాను. సో అటుకుల పాయసం కోసం ఒక గ్లాస్ బెల్లాన్ని తీసుకున్నాను. ఒక గ్లాస్ బెల్లానికి 2 గ్లాసుల నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. ఇందులో బెల్లం బాగా కరగనివ్వాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో అదే గీలో ఒక గ్లాస్ అటుకులు తీసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. అటుకులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 2 గ్లాసుల పాలు అయితే వేసుకున్నాను. ఇంకా పాలు అటుకులు కూడా బాగా దగ్గరకు అవ్వనివ్వాలి. బాగా దగ్గరకు అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా బెల్లం పాకం, ఇందులో అయితే వేసి కలిపేసుకోవాలి. మొత్తం కూడా కలిపేసుకున్నాక ఇది కూడా బాగా దగ్గరకు అవ్వనివ్వాలి. లో ఫ్లేమ్లో ఇలా అన్నీ కూడా ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. సో ఒక 5 మినిట్స్లో అన్నీ కూడా దగ్గర పడిన తర్వాత సో చాలా సాఫ్ట్గా అయితే అయిపోతుంది. చూసారు కదా ఎంత దగ్గరికి అయిపోయిందో. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో కలిపేస్తే అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇంకొక నైవేద్యం కోసం నేనైతే ముందుగా ఇంకొక ప్యాన్ తీసుకొని కొంచెం గీ అయితే వేసుకొని ముందులాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకొని పక్కకైతే తీసేసుకున్నాను. ఈ గీలోనే ఫూల్ మఖానా ఉంటుంది కదా, ఫూల్ మఖానా కొంచెం వేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కనైతే తీసేసుకున్నాను. ఇవి కూడా అదే పాన్లో ఒక గ్లాస్ అటుకులు తీసుకొని ఫ్రై చేసేసుకున్నాను. ఈ అటుకులు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక పక్కకు తీసుకొని పెట్టేసుకున్నాను. సో అందులోనే కొబ్బరి తురుమును అయితే తీసుకున్నాను. ఎండు కొబ్బరి తురుము కొంచెం టేస్ట్ కోసం కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రై అయిన మూడింటిని కూడా ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం టేస్ట్ కోసం ఒక 2 స్పూన్ల పంచదార అలాగే 2 యాలకులని తీసుకొని మొత్తం అన్నిటినీ కూడా మిక్సీ జార్లో ఫైన్ పౌడర్గా చేసుకున్నాను. చూసారు కదా మొత్తం పౌడర్ లాగా అయిపోయింది. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే కలిపేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక నైవేద్యంగా నివేదన చేశాను. సో మూడో నైవేద్యంగా అటుకులను అయితే నేను నివేదన చేసుకున్నాను. ఇలా 3 రకాల నైవేద్యాలు అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ కోసం మధ్యాహ్నం 3 o'clock నుంచి స్టార్ట్ చేశాను చిన్ని కృష్ణుడి పాదాలు వేయడం. నాకు మార్నింగ్ వేయడం అవ్వలేదండి. మార్నింగే వేద్దాం అనుకున్నాను. సో బయటికి వెళ్తాము అన్న హడావిడిలోని వేయలేదనమాట. సో బయటికి వెళ్ళడం అయితే క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అవ్వడం వలన మధ్యాహ్నం వేసుకున్నాను. సో ఇలా వరిపిండి వాటర్లో కలిపేసుకొని 2 చేతులతోని ఇలా 2 పాదాల కింద వేశాను. నిజంగా నాకే ముచ్చటేసింది ఎంత బాగా కుదిరిందో. పాదాలు ఒక్కొక్కటి కూడా చాలా బాగా కుదిరాయి. ఎంత బాగా వచ్చాయంటే ఆ చిన్ని కృష్ణుడి పాదాలు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు, చాలా ఆనందం వేసింది. సో ఫస్ట్ టైం అండి కృష్ణాష్టమి నేను సెలబ్రేట్ చేసుకోవడం. ఆ కృష్ణయ్య విగ్రహాన్ని మా పిల్లలు నాకు బర్త్డేకి ప్రెజెంట్ చేశారు. వాళ్ళకి అది ఎందుకు ఇవ్వాలనిపించిందో నాకు తెలియదు కానీ ఈ మధ్య ఎక్కువగా వాళ్ళు రాధాకృష్ణ సీరియల్ అయితే చూస్తున్నారండి. దానివల్ల వాళ్ళు కృష్ణ ఫేవర్ అయిపోయారు. అప్పటి నుంచి కూడా శ్రీకృష్ణ శ్రీకృష్ణ అనుకొని ఉంటున్నారు. సో అందుకే కావాలా నాకు ఆ కృష్ణుడి బొమ్మ ఇవ్వాలనిపించింది కావాలా వాళ్ళకి. సో అప్పటి నుంచి ఆ కృష్ణయ్య వచ్చిన దగ్గర నుంచి కూడా నేను కృష్ణాష్టమి బాగా చేసుకోవాలి అనుకున్నాను. చూస్తున్నారు కదా పాదాలన్నీ ఎంత బాగా వచ్చాయో.
ఇలా పాదాలన్నీ కూడా మెయిన్ డోర్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు హాల్లో నుంచి దేవుడి గదిలోకి వెళ్తున్నట్టు వేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ నైట్ కూడా పూజ చేసుకున్నాను. ఇక్కడైతే ఉట్టి కట్టారు. మా పక్కనే టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఏంటంటే శివాలయము అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ 2 కలిసి ఒక టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ బయటే ఇలా ఉట్టి కట్టి పిల్లలందరి చేత కూడా ఉట్టి కొట్టించారు. ఉట్టి అంతా కొట్టేసిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. చాలా సరదాగా గడిచింది. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.